Hello everyone, thanks for coming to my class. I am Srinivas Harsumalli. In this class, we are going to learn singular and plural nouns. I am certain that the very name of this topic deters many of you from watching this class. You think you are proficient in this topic as you have been familiar with it since childhood. But if you watch this class, you will see how proficient you really are. సింగులర్స్ ప్లూరల్సా చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, ఇందులో మనకు రాందేముంది అనే భావనలో అందరూ చాలామంది మీలో ఉంటారు. సింగులర్స్ ప్లూరల్స్ అనగానే ఇది మనకు తెలుసు కదా అనే ఉద్దేశంతో చాలామంది టాపిక్ చూడరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. కానీ ఈ టాపిక్ మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఈ టాపిక్లో మీరు ఎంత ప్రాఫిషియంటో మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు, బట్ చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీకు సింగులర్స్ ప్లూరల్స్ నిజంగా ఇంత డెప్త్ ఉందా అని. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. నౌన్స్ వెన్ యూజ్డ్ ఇన్ సెంటెన్సెస్ డినోట్ త్రీ థింగ్స్. సో నౌన్స్ ఇన్ సెంటెన్సెస్లో మనం ఉపయోగించినప్పుడు దే డినోట్ త్రీ థింగ్స్. ఏంటవి? నంబర్, జెండర్ అండ్ కేస్. ఈ కేస్ గురించి నేను ఎపిసోడ్స్ 30, 31, 33, 34 పర్సనల్ ప్రొనౌన్స్ అనే టాపిక్లో ఈ కేసు గురించి నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాను కేసు గురించి. అంటే కేసు అంటే సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు, పొసెసివ్ కేసు. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, అవి ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు అవి ఎలా రూపాంతరం చెందుతాయి, పొసెసివ్ కేసుకి వెళ్ళినప్పుడు అవి ఎలా రూపాంతరం చెందుతాయి. అవి కనుక రాకపోతే మీకు ఎప్పటికీ ఇంగ్లీష్ పట్ల ఒక అవగాహన అనేది రాదు. మాట్లాడడం సంగతి తర్వాత, కనీసం ఒక సెంటెన్స్ కూడా మీరు రాయలేరు. ఓకే, కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ టాపిక్ చూస్తుంటే వెళ్ళి ఎపిసోడ్స్ 30, 31, 33, 34 పర్సనల్ ప్రొనౌన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. సో కేస్ గురించి చెప్పేశాను. ఇంకా మిగిలింది ఏంటి? నంబర్, జెండర్. జెండర్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఈరోజు నంబర్ గురించి చెప్పుకుందాం. ఏంటి నంబర్ అంటే, దెర్ ఆర్ టూ నంబర్స్ ఇన్ ఇంగ్లీష్, ద సింగులర్ అండ్ ద ప్లూరల్. సో సింగులర్ ప్లూరల్ నౌన్స్నే మనము జెండర్ నంబర్ అంటాం. సో సింగులర్ నౌన్స్ అంటే ఏంటి? ఏ నౌన్ దట్ డినోట్స్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈ సెట్ టు బీ ఇన్ ద సింగులర్ నంబర్. సో ఏ నౌన్ అయితే ఒక వ్యక్తి గురించో ఒక వస్తువు గురించో చెప్తుందో అది సింగులర్ నంబర్లో ఉందని చెప్తాం. అదేవిధంగా ఏ నౌన్ దట్ డినోట్స్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈ సెట్ టు బీ ఇన్ ది ప్లూరల్ నంబర్. సో ఏ నౌన్ అయితే ఒకరికంటే ఎక్కువ గురించి వర్ణిస్తుందో, ఒక్క వస్తువు కంటే ఎక్కువ వస్తువుల గురించి వర్ణిస్తుందో అటువంటి నౌన్స్ని మనము ప్లూరల్ నౌన్స్ అంటాం. వాటినే ప్లూరల్ నంబర్ అంటారు. సో సింగులర్ నౌన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. బాయ్, టేబుల్, బైసికల్, కౌ, మ్యూజిషియన్, సింగర్ ఎట్సెట్రా. ప్లూరల్ నౌన్స్ బాయ్స్, టేబుల్స్, బైసికల్స్, కౌస్, మ్యూజిషియన్స్, సింగర్స్ ఎట్సెట్రా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్గా మారడానికి మనం పాటించవలసినటువంటి రూల్స్ ఏంటి. అందులో చూడండి, ఫస్ట్ రూల్ ఏంటంటే ద ప్లూరల్ ఆఫ్ నౌన్స్ ఈజ్ యూజువల్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్. ద ప్లూరల్ ఆఫ్ నౌన్స్ ఈజ్ యూజువల్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్. యూజువల్లీ అనేది చూడండి ఇక్కడ కీవర్డ్. ఇది ఏంటంటే నౌన్స్ ప్లూరల్స్ ఎలా అవుతాయంటే సింగులర్ నౌన్స్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా అవుతాయి. ఏంటి ఇక్కడ యూజువల్లీ అని చెప్పడం వల్ల? ఏంటి అసలు యూజువల్ అనేది? ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం సెంటెన్సెస్లో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడాము అంటే దాని అర్థం ఏంటంటే ఏ పని అయితే మనం చెప్తున్నామో ఆ పని ఆల్మోస్ట్ 95-96% జరుగుతుంది అని చెప్తున్నాం. మనం నేర్చుకున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ద ప్లూరల్ ఆఫ్ నౌన్స్ ఈజ్ యూజువల్లీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్. అంటే నౌన్స్లో ఆల్మోస్ట్ 95% to 96% వరకు సింగులర్ నౌన్స్కి చివరి ఎస్ యాడ్ చేయడం ద్వారా అవి ప్లూరల్స్ అవుతాయి. సో మనకి మేజర్ బర్డెన్ తొలగిపోయింది. 95% ఆఫ్ నౌన్స్కి, సింగులర్ నౌన్స్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా అవి ప్లూరల్స్ అవుతాయి. హౌస్, హౌసెస్, బాయ్, బాయ్స్, బుక్, బుక్స్, టీచర్, టీచర్స్, డే, డేస్, కౌ, కౌస్, కప్, కప్స్, చైర్, చైర్స్, పెన్, పెన్స్. సో ఇంకొక రూల్ ఏంటంటే నౌన్స్ ఎండింగ్ ఇన్ సిహెచ్, ఎస్హెచ్, ఎస్, ఎక్స్ ఆర్ ఓ form their plural by adding es to the singular.
సో ఏ సింగులర్ నౌన్స్ అయితే సిహెచ్తో కానీ ఎస్హెచ్తో కానీ ఎస్తో కానీ ఎక్స్తో కానీ ఓతో కానీ ఎండ్ అవుతాయో అటువంటి వాటికి మనము ఈఎస్ యాడ్ చేయడం ద్వారా అవి ప్లూరల్స్ అవుతాయి. ఆ సింగులర్కి ఈఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్స్ అవుతాయి. మ్యాచ్ అనేటటువంటి ఈ నౌన్లో ఇక్కడ సిహెచ్ అనేటటువంటి 2 అక్షరాలతో అది ఎండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, ఈఎస్ అనేది యాడ్ చేయాలి. సో మ్యాచ్ మ్యాచెస్, బ్రాంచ్ బ్రాంచెస్, వాచ్ వాచెస్. ఓకే, ఇక్కడ చూడండి డిష్, ఇక్కడ ఎస్హెచ్తో ఎండ్ అయింది ఈ పదం కాబట్టి ఈఎస్ యాడ్ చేయాలి. డిష్ డిషెస్, బ్రష్ బ్రషెస్, ఫ్లాష్ ఫ్లాషెస్, బుష్ బుషెస్, బ్లెమిష్ బ్లెమిషెస్. బుష్ అంటే పొదలు, ఒక మొక్కలతో కూడినటువంటి పొదని మనం బుష్ అంటాం. అదే మొక్కలే అయి ఉండక్కర్లేదు, ఏదైనా గుబురుగా ఉన్నదాన్ని మనం బుష్ అని పిలుస్తాము. సాధారణంగా అలా ఉండే మొక్కలు కాబట్టి మనము మొక్కలకు అన్వయిస్తాం ఆ పదాన్ని. ఇక్కడ బ్లెమిష్, బ్లెమిష్ అంటే అర్థం ఏంటంటే ఎ స్మాల్ మార్క్ ఆర్ ఫ్లా ఆన్ సంథింగ్ దట్ స్పాయిల్స్ ఇట్స్ అపియరెన్స్. ఎ స్మాల్ మార్క్ ఆర్ ఫ్లా ఆన్ సంథింగ్ దట్ స్పాయిల్స్ ఇట్ అపియరెన్స్. సో ఏదైనా ఒక వస్తువుపై ఏదైనా అయి ఉండొచ్చు, ఒక వస్తువుపై దాని యొక్క రూపాన్ని చెడగొట్టేటటువంటి ఒక లోపము కానీ ఒక గుర్తు, ఒక కారు ఉంది దాని మీద ఒక డెంట్ పడింది అనుకోండి, ఒక సొట్ట పడింది అనుకోండి, దాని అపియరెన్స్ పాడైపోతుంది కదా. సో ఇప్పుడు ఆ సొట్టని మనము బ్లెమిష్ అంటాం. సో ఆ రూపాన్ని చెడగొట్టేటటువంటి, స్పాయిల్ చేసేటటువంటి ఒక గుర్తునో లేదంటే ఒక లోపాన్నో మనము బ్లెమిష్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను చూడండి. గర్ల్స్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ స్కిన్. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది గర్ల్స్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ స్కిన్. ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కిన్ పట్ల జాగ్రత్త తీసుకుంటారు. ఈవెన్ ఎ స్మాల్ బ్లెమిష్ లైక్ ఎ పింపుల్ డిస్టర్బ్స్ దెమ్. ఈవెన్ ఎ స్మాల్ బ్లెమిష్ లైక్ ఎ పింపుల్ డిస్టర్బ్స్ దెమ్. గర్ల్స్ అందరూ వారి యొక్క స్కిన్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక చిన్న పింపుల్ కూడా వాళ్ళని ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ ఏ స్మాల్ బ్లెమిష్, చిన్న లోపము ఏంటది, అది కేవలం ఒక చిన్న పింపుల్ అయి ఉండొచ్చు, అది కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. సో వాళ్ళ రూపాన్ని చెడగొడుతుంది, వాళ్ళ సౌందర్యాన్ని చెడగొడుతుంది ఈ పింపుల్ అనేది. కాబట్టి బ్లెమిష్ అనేది అలా వాడడం జరిగింది. బ్లెమిష్ అనేది మనము కేవలము వస్తువులకే వాడక్కర్లేదు. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్తాను కూడా. ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ బెటర్ కెప్ట్ దెన్ రికవర్డ్. క్యారెక్టర్ ఈజ్ బెటర్ కెప్ట్ దెన్ రికవర్డ్. మనకున్నటువంటి క్యారెక్టర్ని నిలుపుకోవటం, ఉన్నటువంటి క్యారెక్టర్ని నిలుపుకోవటం అనేది చాలా ఈజీ. దేనికంటే మనం ఈ ఉన్నటువంటి క్యారెక్టర్ని సమాజంలో దీన్ని చెడగొట్టుకొని దీని మీద మరకలు వేసుకొని క్యారెక్టర్ చెడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. అలా తిరిగి పొందడం కంటే ఉన్న క్యారెక్టర్ నిలుపుకోవటం అనేది చాలా ఈజీ. కాబట్టి సమాజంలో ఒకసారి మనకి, మీకైనా నాకైనా ఎవరికైనా, వీడు పనికిరాని వాడు, చెడ్డవాడు అనే పేరు కనుక ఒకసారి పడిందంటే దానిలో నుంచి బయటపడడం అనేది ఒక జీవితకాలం పడుతుంది. కాబట్టి ఎప్పుడూ అటువంటి తప్పు అంటే క్యారెక్టర్ మీద మరకలు, అదే బ్లెమిష్, ఆ బ్లెమిషెస్ పడకుండా చూసుకోండి. క్యారెక్టర్ మీద మరకలు పడకుండా ఏమంటాము, ఆ క్యారెక్టర్ ప్రజల దృష్టిలో ఒకసారి చచ్చిపోతే మనం బ్రతుకున్నా కూడా ఉపయోగం లేదు. సమాజం ఇంకా మనకి ఎప్పటికీ మనకి చిన్న సహాయానికి కూడా మన పక్కన నుంచోదు. సో క్యారెక్టర్లో ఎటువంటి బ్లెమిషెస్ లేకుండా చూసుకోండి, చాలా అవసరం అది. సో ఇట్లాంటి బ్లెమిష్ అనే పదం ఇటువంటి సందర్భాల్లో కూడా చూసుకోవచ్చు. సో ఇలా కూడా చెప్పుకోవచ్చు కదా, టేక్ కేర్ నాట్ టు బ్లెమిష్ యువర్ క్యారెక్టర్. టేక్ కేర్ నాట్ టు బ్లెమిష్ యువర్ క్యారెక్టర్. సో మీ క్యారెక్టర్పై ఎటువంటి మరకలు పడకుండా చూసుకోండి అనే సందర్భంలో కూడా అలా కూడా వాడవచ్చు ఈ సెంటెన్స్లో. ఇంకేం చెప్పుకున్నామంటే ఏ నౌన్స్ అయితే చివరి ఎస్తో ఎండ్ అవుతాయో వాటికి కూడా మనం ఈఎస్ యాడ్ చేయాలి. బస్ బసెస్, కిస్ కిసెస్, గ్యాస్ గ్యాసెస్, లెన్స్ లెన్సెస్, డ్రెస్ డ్రెస్సెస్, బాక్స్ ఇక్కడేమో ఎస్తో ఎండ్ అయినాయి. సో బాక్స్ బాక్సెస్, ట్యాక్స్ ట్యాక్సెస్, ఫాక్సెస్, క్యాలిక్స్ క్యాలిక్సెస్. తర్వాత ఇక్కడ ఓతో ఎండ్ అయినాయి, ఆ వాటికి కూడా మనం ఈఎస్ యాడ్ చేయాలి. హీరో హీరోస్, మ్యాంగో మ్యాంగోస్, టొమాటో టొమాటోస్, పొటాటో పొటాటోస్. క్యాలిక్స్ అంటే అర్థం ఏంటంటే మనకి మందార పువ్వుగా ఏ పువ్వులైనా సరే
అవి మొగ్గ షేప్లో ఉన్నప్పుడు, మొగ్గగా ఉన్నప్పుడు ఒక గ్రీన్ రేకులతోటి అవి లోపల ఉంటుంది పువ్వు. ఒకసారి పువ్వు బ్లాసమ్ అయిన తర్వాత ఈ ఆకుపచ్చటువంటి ఈ రేకులు కిందకు వెళ్ళిపోతాయి. మీరు మందార పువ్వు చూసినా, గులాబీ పువ్వు చూసినా, ఆ పువ్వు యొక్క అడుగు భాగాన ఉండేటటువంటి గ్రీన్ కలర్లో, పువ్వు ఏ రంగానే ఉండొచ్చు, ఇవి మాత్రం గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి వాటిని క్యాలిక్స్ అంటారు సింగులర్ అయితే, ప్లూరల్ అయితే క్యాలిక్సెస్ అంటారు. ఇంగ్లీష్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అందరికీ ఎందుకు వంట పట్టదంటే, ఒక రూల్ ఇస్తాడు, కింద వెంటనే ఎక్సెప్షన్స్ ఇస్తారు. అందుకనే ఇంగ్లీష్ సాధారణంగా అందరికీ వంట పట్టదు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము, ఏ నౌన్స్ అయితే ఎస్హెచ్ తోటి, సిహెచ్ తోటి, ఎస్ తోటి, ఎక్స్ తోటి, ఓతో ఎండ్ అవుతాయో వాటికి ఈఎస్ కలపండియా అన్నాడు ప్లూరల్స్ చేయడానికి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ వెంటనే, ఇదిగో ఎక్సెప్షన్ అయ్యా, కొన్ని ఫారిన్ వర్డ్స్, తర్వాత కొన్ని అబ్రివేటెడ్ వర్డ్స్, వాటికి మనం 95% రూల్ నేర్చుకున్నాం కదా, ఏంటి వాటికి ఈఎస్ కల్పన అవసరం లేదు, ఆ 95% రూల్ ఉంది కదా యూజువల్లీ అనేది, వాటిలాగని ఇక్కడ కూడా కేవలం ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. ఏమిటవి ఏంటి ఇక్కడ చూడండి, బట్ వర్డ్స్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ ఆర్ అబ్రివియేటెడ్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఓ ఆర్ మేడ్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్ ఓన్లీ. ఏంటి ఫారిన్ వర్డ్స్, రేడియో, రేడియోస్, డైనమో, డైనమోస్, రేషియో, రేషియోస్, పియానో, పియానోస్, ఫోటో, ఫోటోస్, కిలో, కిలోస్. ఇక్కడ ఇవన్నీ సైన్స్ నుంచి వచ్చినాయి, అంటే ఇంగ్లీష్కి సంబంధించినవి కాదు ఇవి ఇంగ్లీష్కి ఫారిన్ ఇవి, కాబట్టి ఇవి ఫారిన్ వర్డ్స్. అలాగే ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సో పియానో, పియానోస్ అంటాం. ఇక్కడ ఫోటో అనేది యాక్చువల్గా ఇది అబ్రివేటెడ్ వర్డ్, ఇది దాని అసలు పేరేంటి, ఫోటోగ్రాఫ్. అదేవిధంగా ఇక్కడ కిలో అంటే అర్థం ఏంటి, కిలోని కూడా మనము కుదించాము. కిలో అంటే అర్థం ఏంటి, కిలో అంటే కిలోగ్రామ్ అయి ఉండొచ్చు, కిలోమీటర్ అయి ఉండొచ్చు, కిలో లీటర్ అయి ఉండొచ్చు. 1000 లీటర్లని కిలో లీటర్ అంటాం, 1000 మీటర్లని కిలోమీటర్ అంటాం, 1000 గ్రాములని కిలోగ్రామ్ అంటాం. సో కిలోగ్రామ్ అనే దాన్ని మనము అబ్రివేట్ చేసాము, కుదించాము, కుదించి కిలో అన్నాం. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ని కుదించి ఫోటో చేశాం. అంత పెద్ద పదం పలకటం ఎందుకు అని ఫోటో అన్నాం. కాబట్టి ఇక్కడ నువ్వు అబ్రివేట్ చేసావు కాబట్టి దీనికి ఎస్ కలిపితే చాలు, ఈఎస్ కలపన అవసరం లేదు అంటాడు. ఓకే, తర్వాత ఇంకో రూల్ ఏంటంటే, నౌన్స్ ఎండింగ్ ఇన్ వై ప్రిసీడెడ్ బై ఎ కాన్సనెంట్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై డ్రాపింగ్ ద వై అండ్ యాడింగ్ ఐఈఎస్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ నౌన్స్, ఏ సింగులర్ నౌన్స్ అయితే రెండు కండిషన్స్, ఇక్కడ వైతో ఎండ్ అవ్వటం ఒక కండిషను, తర్వాత వైకి ముందు కాన్సనెంట్ రావాలి. అలా వచ్చిన సందర్భంలో అవి ప్లూరల్స్ ఎలా అవుతాయా అంటే, ఆ ఉన్నటువంటి చివరన ఉన్నటువంటి వైని డ్రాప్ చేసి అక్కడ ఆ వై ప్లేస్లో మనము ఐఈఎస్ యాడ్ చేయాలి. అర్థమైంది కదా. సో ఏ సింగులర్ నౌన్స్ అయితే వైతో ఎండ్ అవటం అనేది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటి, మనకి ఆ వైకి ముందు ఉన్న అక్షరం అంటే పెనాల్టిమేట్ వర్డ్ కూడా, లెటర్ కూడా కాన్సనెంట్ అయి ఉండాలి. కాన్సనెంట్ అంటే వొవెల్స్, ఏఈఐఓయు, మిగతావన్నీ కాన్సనెంట్స్. సో వొవెల్స్ కాకుండా మిగతా 21 అక్షరాలు ఉన్నాయి కదా, వాటిని కాన్సనెంట్స్ అండి. వాటిల్లో ఏదైనా అయి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఆ వైని డ్రాప్ చేసేసి ఐఈఎస్ యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే అవి ప్లూరల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, బేబీలో చివర వై ఉంది, ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సెకండ్ కండిషన్ ఏంటి, దాని ముందు లెటర్ కూడా కాన్సనెంట్ అవ్వాలి, అయ్యింది కదా. ఈ బి అనేది కాన్సనెంటే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము వైని డ్రాప్ చేసేసి ఐఈఎస్ యాడ్ చేయాలి. సో బేబీ కాస్త బేబీస్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వర్డ్ ఏంటి, సిటీ, ఇది కూడా వైతో ఎండ్ అయింది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఓకే. సెకండ్ కండిషన్ ఏంటి, దాని ముందు అక్షరము కాన్సనెంట్ అవ్వాలి, టీ అనేది కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ ఏంటి, వై అనేది డ్రాప్ చేసి ఐఎస్ యాడ్ చేస్తాం, సిటీస్. అదేవిధంగా కింద అన్ని పదాలు అలానే ఉన్నాయి, కంట్రీ, కంట్రీస్, లేడీ, లేడీస్, స్టోరీ, స్టోరీస్, ఆర్మీ, ఆర్మీస్, ఫ్లై, ఫ్లైస్, లారీ, లారీస్. అర్థమైంది కదా. సో రెండు కండిషన్స్ ఇచ్చాడు, ఏంటంటే చివరక్షరం, ఆ సింగులర్ నౌన్కి చివరక్షరం వై అయి ఉండాలి, వైకి ముందు కాన్సనెంట్ అయి ఉండాలి. అటువంటి సందర్భంలో వైని మనము తీసేసి ఐఈఎస్ యాడ్ చేయాలి, అది ఒక రూల్. ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ వైకి ముందు కనుక కాన్సనెంట్ ఉంటే ఈ రూల్ చెప్పారు, వైకి ముందు కనుక వొవెల్ ఉంటే పరిస్థితి ఏంటి? వొవెల్ ఉంటే పరిస్థితి ఏంటంటే మళ్ళీ 95% రూలే. ఏంటి,
చివర వైతో ఆ సింగులర్ నౌన్ ఇక్కడ కూడా రెండు కండిషన్స్, ఆ సింగులర్ నౌన్ చివర వైతో ఎండ్ అవ్వాలి, వై ముందు అక్షరము వవెల్ అయి ఉండాలి. అటువంటి సందర్భంలో 95% రూల్ ఏంటి? చివర ఎస్ యాడ్ చేయటమే. సింపుల్. చూడండి, నౌన్స్ ఎండింగ్ ఇన్ వై ప్రిసీడెడ్ బై వవెల్ ఫార్మ్ దేర్ ప్లూరల్ జస్ట్ బై యాడింగ్ ఎస్. సింపుల్ రూల్. బాయ్లో చివర వై వచ్చింది, ఓకే, ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్డ్. సెకండ్ కండిషన్ దాని ముందు ఓ అనేటువంటి వెబల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. 95% రూల్ ఏంటి? చివర ఎస్ యాడ్ చేయటమే. సో బాయ్స్. అదేవిధంగా డే చివర వై వచ్చింది, దాని ముందు ఏ అనేటటువంటి వెబల్ వచ్చింది, కాబట్టి జస్ట్ మనం ఎస్ యాడ్ చేస్తాం. డేస్, మంకీస్, టాయ్స్, జర్నీస్, డాంకీస్, చిమ్నీస్. చిమ్నీ అంటే పోగొట్టం. ఓకే, ఈ రూల్. ఇంకొక రూల్ చూద్దాం. ఈ రూల్ ఏంటంటే ది ఫాలోయింగ్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ. ది ఫాలోయింగ్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ. ఇన్ సచ్ ఎ కేస్ డ్రాప్ ద ఎఫ్ ఆర్ ఎఫ్ఈ దెన్ యాడ్ విఈఎస్. సో క్రింద ఇచ్చినటువంటి సింగులర్ నౌన్స్ ఎఫ్ కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అవుతాయి అని ఆయనే చెప్తున్నాడు. అటువంటి సందర్భంలో ఆ ఎఫ్ కానీ ఎఫ్ఈని కానీ డ్రాప్ చేసి మనం ఏం చేయాలి? విఈఎస్ యాడ్ చేయాలి. అప్పుడు అవి ప్లూరల్స్ అయిపోతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి. కాఫ్ చివర ఎఫ్ వచ్చింది, కాబట్టి ఈ ఎఫ్ని డ్రాప్ చేసి విఈఎస్ యాడ్ చేయాలి. కావ్స్, లీవ్స్, సెల్వ్స్, హావ్స్, లోవ్స్, షెల్వ్స్, షీవ్స్, wolves, lives, thieves, wives, knives. షీఫ్ అంటే అర్థం ఏంటంటే మీకు వ్యవసాయం పట్లేదన్న అవగాహన ఉంటే ఆ వ్యవసాయంలో మనము కొన్ని రకాల పంటల్లో నువ్వులు, కందులు అండ్ వరి, ఇప్పుడంటే మెషినరీ వచ్చేసింది, ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నారు. పూర్వం అలా చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు అంటే ముందు ఆ గ్రెయిన్ స్టాక్స్ని కోసేసి కట్టలు కట్టి ఆ ఎండలో అలా ఆరబెట్టేవాళ్ళు ఒక వారం రోజుల పాటు. ఇప్పుడు కూడా కందులు కోసి అలా కట్టలు కట్టి బండిల్స్ కట్టేసి అలా నిలబెట్టేస్తారు. నువ్వులు, ఇవన్నీ, ఈవెన్ ఆవాలు కూడా ఇలా ఆరబెట్టేసిన తర్వాత ఒక వారం రోజులకి అవి డ్రై అయిన తర్వాత వాటన్నింటిని థ్రాష్ చేస్తారు. అంటే ట్రాక్టర్ కింద వేసేసి నలిపేసి దాన్ని తూర్పార పట్టి ఆ గ్రెయిన్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ బండిల్స్ ఉన్నాయి చూసారా, ఆ గ్రెయిన్ స్టాక్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత బండిల్స్ కడతాము, ఆ బండిల్ని షీఫ్ అంటారు. అర్థమైంది? ఆ కట్టని షీఫ్ అంటారు. సో అదనమాట. దాని ప్లూరల్ ఏంటి? షీవ్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎక్సెప్షన్. కొన్ని పదాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ పదాలు ఏంటంటే హూఫ్. ఈ హూఫ్ అంటే ఈ మనం చూసేటటువంటి క్యాటిల్కి రుమినాంట్స్ అని కూడా అనొచ్చు. రుమినాంట్స్ వాటికి ఉండేటటువంటి పాదాలకు ఉండే గిట్టలని మనము హూఫ్ అంటాము. ప్లూరల్ వచ్చి ఈ పదాలకు ఏంటంటే మామూలు మనం 95% రూల్ అప్లై అవుతుంది. అది చివర ఎఫ్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఎఫ్ను డ్రాప్ చేసేసి విఈఎస్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఏమి కదిలించకుండా చివర ఎస్ యాడ్ చేసేయచ్చు. కాబట్టి హూఫ్ అనే పదానికి మనము హూఫ్స్ అనొచ్చు, హూవ్స్ అనొచ్చు. స్కార్ఫ్ అనే పదానికి, అంటే ఈ చిన్న కట్టుకుంటాం కదా మెడ మీద, మెడకి, సో దాన్ని స్కార్ఫ్స్ అనొచ్చు, స్కావ్స్ అనొచ్చు. డ్వాఫ్ని డ్వాఫ్స్ అనొచ్చు, డ్వావ్స్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ చెప్పా కదా, ఇంగ్లీష్ అనగానే ఎక్సెప్షన్స్. ఇక్కడ చివర ఎఫ్తో ఎండ్ అయినప్పటికీ మనం కేవలం ఈ కింద ఇచ్చిన పదాలకి ఎస్ యాడ్ చేస్తాం అంతే. ఏంటివి? హ్యాండ్ కర్చీఫ్స్, చీఫ్స్, సేఫ్స్, క్లిఫ్స్, గల్ఫ్స్, ప్రూఫ్స్, రూఫ్స్, గ్రీఫ్స్, బిలీఫ్స్. అర్థమైంది కదా? ఇందులో ఇక్కడ సేఫ్ అంటే అర్థము మనం అనుకునేటటువంటి సురక్షితంగా ఉండటం కాదండి. మన ఇంట్లో ఉండేటటువంటి బీరువాని మనం సేఫ్ అంటాం. తర్వాత క్లిఫ్ అంటే అర్థం ఏంటంటే కొండ పై భాగాన ఉండేటటువంటి కొండ చెరి అంటాం. అంటే ఆ చివరి భాగాన్ని, ఆ కొండ అంచుని మనము క్లిఫ్ అంటాం. గల్ఫ్ అనేది జాగ్రఫీలో కొన్ని పదాలకి డెఫినేషన్లు మీరు తెలుసుకుని ఉండాలి. మనం చూస్తాం, మనందరికీ తెలుసు గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు కదా, గోలగోలు చేస్తున్నాడు ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీద. సో గల్ఫ్ అంటే ఏమిటి? అదేవిధంగా ఎస్చరీ అంటే ఏమిటి?
తర్వాత డెల్టా అంటే ఏమిటి, తర్వాత బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, బే అంటే ఏమిటి, స్ట్రైట్ అంటే ఏమిటి, స్ట్రైట్ అంటే STRAIT, STRAIGHT కాదండి, STRAIT, స్ట్రైట్ అంటే ఏంటి, జలసంధి. అర్థమైంది. మనకి శ్రీలంకకి మధ్య ఉండేదాన్ని పాక్ స్ట్రైట్ అంటారనుకుంటా, చాలా రోజులు జాగ్రఫీ చదివి, పాక్ స్ట్రైట్. సో ఆ స్ట్రైట్ అంటే ఏంటి, STRAIT, స్ట్రైట్ అంటే. ఈ పదాలన్నీ మీరు నేర్చుకోవాలి, గూగుల్లో చూడండి ఒకసారి. గల్ఫ్ అంటే సముద్రం యొక్క ఇన్లెట్, భూభాగంలోకి వెళ్తుంది ఇది సముద్రం. దాని మౌత్ వచ్చేసి చిన్నది ఉంటుంది, లోపల ఎక్కువ అంటే కుండని మీరు సగానికి కోయండి, కుండని సగానికి గుండ్రంగా ఉండేటటువంటి కుండని సగానికి కోసి పైనుంచి చూడండి, మూతి సన్నగా ఉంటుంది, ఇదంతా నీరు ఉంటుంది, దాన్ని గల్ఫ్ అంటారు. ఓకే, ఇవన్నీ నేర్చుకోండి పదాలు, జాగ్రఫీ టర్మ్స్. ఏ ఫ్యూ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై వొవెల్ చేంజ్. సో ఏ ఫ్యూ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై వొవెల్ చేంజ్. మ్యాన్, ఇందులో ఉన్నటువంటి వొవెల్ ఏ, కాబట్టి దాన్ని చేంజ్ చేస్తే చాలు. మెన్, ఉమన్, ఇక్కడ కూడా అంతే, విమెన్. ఫుట్, ఇక్కడ 2 ఓలు ఉన్నాయి అంటే ఈ 2 ఓవెల్స్, వాటిని మార్చేయండి. ఫీట్, ఫుట్, ఫీట్. టూత్, టీత్. లవ్స్, లైస్, లవ్స్, లైస్. మౌస్, మైస్. గూస్, గీస్. లవ్స్ అంటే తెలుసు కదా మీకు, పేను. తర్వాత మౌస్ అంటే చిట్టెలుకని, చిన్న సైజు ఎలుకని మౌస్ అంటారు. తర్వాత గూస్ అంటే మనకి తెల్లగా ఇంత సైజులో బాతులు ఉంటాయి చూసారా, 2 తిరుగుతుంటాయి. చాలామంది అంటే చాలామంది కాదు, అతి తక్కువ మంది ఇళ్లలో 2 బాతులే, ఖజానా బాతులు అంటారు. చాలా పెద్ద, మనం రెగ్యులర్గా చూసే బాతులు కాదు, పెద్ద సైజులో ఉంటాయి, వాటిని గూస్ అంటారు. అలా ఆ షేప్లో ఉండి ఎగిరేవి కూడా ఉన్నాయి గూస్ అంటే, వాటిని కూడా గూస్ అంటారు. తర్వాత మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇది చూడండి, ద ప్లూరల్స్ ఆఫ్ చైల్డ్ ఈజ్ చిల్డ్రన్ అండ్ ఆక్స్ ఈజ్ ఆక్సన్. ఇక్కడ ఎక్స్ వచ్చింది కాబట్టి ఆక్సెస్ అనకూడదు, ఆక్సన్. నేను చాలామంది స్టూడెంట్స్ పిల్లలు రాయటం చూశాను, ఏంటంటే చైల్డ్కి చైల్డ్స్ అని రాస్తారు, లేదా చిల్డ్రన్స్ అంటారు. చిల్డ్రన్స్ అని చాలామంది రాయటం నేను చూశాను. చిల్డ్రన్ అనేదే ప్లూరల్, చిల్డ్రన్స్ అపాస్ట్రఫీ లేకపోతే తప్పు. సో చిల్డ్రన్స్ అనేది ఉండదు, చైల్డ్స్ అనేది ఉండదు, చైల్డ్, చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యూజువలీ ద ప్లూరల్ ఆఫ్ ఫిష్ ఈజ్ ఫిష్. ఫిష్కి ప్లూరల్ ఫిషే. ఇఫ్ వీ సే ద ప్లూరల్ ఆఫ్ ఫిష్ ఈజ్ ఫిషెస్, వీ మీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిష్. సో ఫిష్కి ప్లూరల్ అంటే ఫిషే. కానీ నేను కనుక ఫిషెస్ లేదా మీరు కనుక ఫిషెస్ అన్నారు అంటే నేనేం అర్థం చేసుకోవాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ గురించి ఆయన చెప్తున్నాడు. ఫిషెస్లో మీకు తెలుసు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి. మురెలని అంటే కొరమేను, తర్వాత సీబాస్ అంటే గోదావరి జిల్లాలో బాగా తెలుసు. పండుగప్ప చాలా ఎక్స్పెన్సివ్ అది. తర్వాత సాల్మన్, ట్రౌట్, కాడ్, టూనా, రకరకాలు ఉన్నాయి కదా. ఇలా రకరకాల జాతులకు సంబంధించిన ఫిష్ కనుక ఉంటే మీరు ఫిషెస్ అనవచ్చు. అంతేగాని తర్వాత ఇండియన్ కార్ప్ ఉందిగా, అసలు మనం దాన్ని మర్చిపోతే ఎట్లా, CARP, కార్ప్, ఇండియన్ కార్ప్. ఇవేంటంటే మనం చూసేటటువంటి బొచ్చ, రాగండి అంటే గోదావరి జిల్లాల్లో శీలావతి అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటేనేమో వాటిని ఫిషెస్ అనవచ్చు. లేదు ఒక్క వెరైటీ ఆఫ్ ఫిష్ 100 ఉన్నా సరే ఫిషే అనాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమ్ నౌన్స్ హ్యావ్ ద సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అలైక్. సమ్ నౌన్స్ హ్యావ్ ద సింగులర్స్ అండ్ ద ప్లూరల్స్ అలైక్. సో కొన్ని నౌన్స్కి సింగులర్స్ ప్లూరల్స్ ఒకటే. అవి ఏమిటాయా అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫిష్ ఒకటి, తర్వాత డీర్, షీప్, స్వైన్ అంటే పంది, కాడ్, ట్రౌట్, సాల్మన్. ఇవన్నీ బాబు ఫిషే. ఇవన్నీ అదే ఇప్పుడు నేను చెప్పే కదా, కార్డ్, ట్రౌట్, సాల్మన్, ఇవన్నీ ఫిష్ వెరైటీస్ ఇవన్నీ. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, సిరీస్ చెప్తాం కదా, ఇండియా పాకిస్తాన్ సిరీస్ అని, స్పీషీస్, ఆఫ్ స్ప్రింగ్, ఎట్సెట్రా. సో ఇక్కడ ఈ పదాలు మనం సెంటెన్సెస్లో వాడినప్పుడు అది ప్లూరల్గా వాడారా సింగులర్గా వాడారని మనం ఎలా తెలుసుకుంటామంటే మనం ఏం చెప్పుకున్నాము, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలా. సో ఈ పదాలు వాడిన తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ప్లూరల్గా ఉంది అంటే ఓహో ఇది ప్లూరలు.
దీని తర్వాత వచ్చినటువంటి వర్బ్ కనుక సింగులర్లో ఉంటే ఓహో దీన్ని సింగులర్గా వాడారు అనేది గుర్తుపట్టాలి. అర్థమైంది కదా? అంటే మీరు ఇది వాడుతున్నప్పుడు దీన్ని ప్లూరల్ సెన్స్లో వాడుతున్నారు అంటే ప్లూరల్ వర్బ్ వాడాలి, సింగులర్ సెన్స్లో వాడుతున్నారంటే సింగులర్ వర్బ్ వాడాలి. సింపుల్. తర్వాత సమ్ నౌన్స్ లుక్ ప్లూరల్ బట్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సింగులర్. సమ్ నౌన్స్ లుక్ ప్లూరల్ బట్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ సింగులర్. సో కొన్ని నౌన్స్ మనకు ప్లూరల్స్లా కనిపిస్తాయి కానీ అవి సింగులర్స్. దీస్ నౌన్స్ రిఫర్ మెయిన్లీ టు సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ, యాక్టివిటీస్, గేమ్స్ అండ్ డిసీజెస్. అర్థమైంది కదా? కొన్ని నౌన్స్ మనకు కనిపించడానికి ప్లూరల్స్లా కనిపిస్తాయి కానీ అవి సింగులర్స్. అవి ఏమిటాయంటే మనం చదువుకునేటటువంటి సబ్జెక్ట్స్, తర్వాత యాక్టివిటీసు, గేమ్స్, డిసీజెస్. ఇక్కడ చూడండి, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, జెనెటిక్స్, మెకానిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనం చదువుకునేటటువంటి సబ్జెక్ట్స్. న్యూస్ ఒక యాక్టివిటీ, అథ్లెటిక్స్, బిలియర్డ్స్ ఇవి రెండు గేమ్స్. మీజిల్స్, మమ్స్, రికెట్స్ ఇవన్నీ జబ్బులు, డిసీజెస్. మీజిల్స్ అంటే మనకి అమ్మవారు పోస్తుంది అంటారు కదా, దాన్ని మీజిల్స్ అంటాము. మమ్స్ అంటే దవడ కింద వస్తాయి, వాటిని మమ్స్ అంటారు. 2 దవడల కింద వస్తుంది, అది వైరల్ డిసీజెస్. మీజిల్స్ కూడా వైరల్. తర్వాత రికెట్స్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ తోటి వస్తుంది అనుకుంటున్నా, ఇది ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. దీని ద్వారా రికెట్స్ వచ్చినప్పుడు ఆ కాళ్ళు వంకరపోతాయి, అది రికెట్స్ అనే విటమిన్ డి డెఫిషియన్సీ అని అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు కూడా నేర్చుకోండి, రాయండి కామెంట్స్లో నేను తప్ప కరెక్ట్. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. సమ్ టీచర్స్ బిలీవ్ ఫిజిక్స్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. సమ్ టీచర్స్ బిలీవ్ ఫిజిక్స్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. కొంతమంది టీచర్స్ ఫిజిక్స్ ఇన్ఎక్స్ప్లికబుల్, నాకు భలే ఇష్టమైన పదం ఇది, ఇన్ఎక్స్ప్లికబుల్. చివర విడగొడితే ఏమవుతుంది, చివర ఇన్ఎక్స్ప్లికబుల్, ఏబిఎల్యూ వస్తుంది అడ్జెక్టివ్ అయిపోయింది. ముందు ఇన్ వచ్చింది, ఇన్నికి 2 ఇన్ అనే ప్రిఫిక్స్కి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి లోపల, రెండవది నెగటివ్ కనోటేషన్ ఇస్తుంది, అంటే నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ ఇన్ అనేది నెగటివ్ మీనింగ్. ఎక్స్ప్లికబుల్, ఎక్స్ అనేది నేను వొకాబులరీ చాలా ఎక్కువ వర్డ్స్ చెప్పాను మీకు. ఎక్స్ అంటే బయటకు లేదా పరిపూర్ణము, సో ఇక్కడ బయటకు. ఇక మిగిలింది ఏంటి, ప్లీ అనేది ప్లెక్ట్ అనేటటువంటి రూట్ నుంచి వచ్చింది. ప్లెక్ట్ అంటే బ్రైడ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏం లేదండి, ఆడవాళ్ళు వేసుకునే జడ ఉంది చూసారా, అది ప్లెక్ట్ అంటాం. అంటే అల్లికలాగా ఉంటుంది, 3 స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ని తీసుకొని ఒక స్ట్రాండ్గా అది ఇంటర్ట్వైన్ చేస్తే అది ఒక జడలాగా అవుతుంది, దాన్ని ప్లెక్ట్ అంటారు. ఈ ప్లెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ప్లికబుల్. ఇన్ తీసేయండి, అసలు ఎక్స్ప్లికబుల్ అంటే అర్థం ఏంటి, ఇలా నిగూఢంగా ఉన్నటువంటి దేన్నైనా సరే మనం విశదీకరిస్తున్నాం, అన్ఫోల్డ్ చేస్తున్నాం. సో ఎక్స్ప్లికబుల్ అంటే అన్ఫోల్డ్ చేయటం, అంటే అర్థమయ్యే విధంగా చెప్పటాన్ని ఎక్స్ప్లికబుల్ అంటారు. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే అర్థము కాదు, అర్థమయ్యే విధంగా చెప్పటము వీలు కాదు. ఇప్పుడు సెంటెన్స్ ఏంటి, సమ్ టీచర్స్ బిలీవ్ ఫిజిక్స్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టమైనది, ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము అనేటటువంటి భావనలో కొంతమంది టీచర్స్ ఉంటారు. ఇది వాస్తవము. ఎందుకంటే ఫిజిక్స్ మొత్తము ఇమాజినేషన్. పిల్లల్లో 100 మంది క్లాస్లో, ఈ కార్పొరేట్ కాలేజీలో 100 మంది క్లాస్లో ఫిజిక్స్ చెప్తే ఆ ఊహాశక్తి, ఆ ఇమాజినేషన్ అనేది 3కో 4కో ఉంటుంది. వాళ్ళు మాత్రమే చెప్పినటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలరు. మిగతా 96 మంది ఏమీ అర్థం కాదు. మరి వాళ్ళకి మీరు చెప్పరా, ఆగస్టు సెప్టెంబర్ కల్లా, జూన్లో క్లాసులు స్టార్ట్ అయితే ఆగస్టు కల్లా సెప్టెంబర్ కల్లా సిలబస్ అయిపోవాలి. అసలు ఇవాళ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ ఎక్కడుంది, ఇవాళ టీచర్కి విలువ ఎందుకు లేదు, రావటం బోర్డు మీద చెప్పుకోవటం వెళ్ళిపోవటం. టీచర్ పేరు పిల్లలకు తెలియదు, పిల్లల పేరు టీచర్కి తెలియదు. మేము చదువుకునే రోజుల్లో మా ప్రతి టీచర్కి అందరి పేర్లు తెలుసు. ఇవాళ ఇంటరాక్షన్ లేదు. సో ఇంటర్పర్సనల్ రిలేషన్ లేనప్పుడు పిల్లలకి చదువు రాదు. సో కార్పొరేట్ కాలేజెస్లో ఆ 4కే ర్యాంకులు వస్తాయి, మిగతా అంతా తూచి బ్యాచ్. మరి ఎట్లా దీన్ని సాల్వ్ చేయటం అంటే చిన్నప్పటి నుంచి కథలు చదివించండి, ఊహాశక్తి పెరుగుతుంది. ఊహాశక్తి పెరగాలి అంటే కథలు. ఎన్ని కథలు చదివిస్తారు, ఏ భాషలో చదివిస్తారు, మీ ఓపిక. ఇంగ్లీషు అంటే తెలుగైనా సరే, తెలుగు బ్రహ్మాండమైన కథలు చదివించండి, పంచతంత్రం కథలు చదివించండి, ఈసాప్స్ ఫేబుల్స్ చదివించండి, మీ ఇష్టం వచ్చిన కథలు చదివించండి. కథలు చదివించినప్పుడు ఊహాశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఊహాశక్తి పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఫిజిక్స్ వస్తుంది.
రెండవది మ్యాథమెటిక్స్. పిల్లల్లో మ్యాథమెటిక్స్ రాలేదు అంటే వాడి జీవితం మొత్తం బి గ్రేడ్ సి గ్రేడ్ సిటిజన్ లాగానే ఉంటాడు. మ్యాథమెటిక్స్ 10th క్లాస్ వరకు చాలు. 10th క్లాస్ వరకు ఎట్లాంటి స్టాండర్డ్ ఉండాలంటే మ్యాథమెటిక్స్లో అంత స్టాండర్డ్ ఉండాలి. మ్యాథ్స్, కథలు, ఫిజిక్స్ అదే వస్తుంది. ఫిజిక్స్ గురించి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కథలు చదివించండి, తెలుగులోనే చదివించండి. చందమామలు, బాలమిత్రులు, పంచతంత్రం కొనుక్కొని చదివించండి. ఓకే. తర్వాత మీజిల్స్ ఈజ్ ఎ హైలీ కంటేజియస్ డిసీజ్. మీజిల్స్ ఈజ్ అంటున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాము? ఫిజిక్స్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నాం. ఫిజిక్స్ అనేది సింగులర్ కాబట్టి నా స్టూడెంట్స్ మీకు తెలుసు కదా, ఈజ్ అనేది సింగులర్. అదేవిధంగా మీజిల్స్ అనేది సింగులర్ కాబట్టి తర్వాత వచ్చినటువంటి వర్బ్ ఈజ్ సింగులర్. మీజిల్స్ ఈజ్ ఏ హైలీ కంటేజియస్ డిసీజ్. కంటేజియస్ అనేది చివర ఓఎస్ వస్తే అడ్జెక్టివ్. కంటేజియస్ అంటే అర్థం ఏంటంటే సంక్రమిస్తుంది. హైలీ కంటేజియస్ అంటే అర్థం ఏంటి? చాలా త్వరగా సంక్రమిస్తుంది. అంటే సంక్రమించడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో మొన్న మనకు వచ్చిన COVID-19 అదే హైలీ కంటేజియస్ డిసీజ్ అదనమాట. మూడోది ఏంటంటే బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్. బ్యాడ్ న్యూస్ అనేది సింగులర్ కాబట్టి మీకు తెలుసు కదా, ట్రావెల్స్ అనేది ట్రావెల్ అనేటటువంటి ఇన్ఫినిటీకి మనం ఎస్ యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. సో బ్యాడ్ న్యూస్ ట్రావెల్స్ ఫాస్ట్. ఇక్కడ ఇన్ఎక్స్ప్లికబుల్ చెప్పినప్పుడు నాకు ఇంకొక వర్డ్ ఉంది. నేను వొకాబులరీ పిచ్చోడిని. అదేంటంటే ఇన్కాంప్రహెన్సిబుల్. కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోవటం. ఇన్కాంప్రహెన్సిబుల్. ఇన్ అంటే నెగిటివ్ మీనింగ్, కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోవటం. సో ఇన్కాంప్రహెన్సిబుల్ ఇది ఎక్కడ వాడతానంటే నేను మెనీ టీచర్స్ బిలీవ్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్కాంప్రహెన్సిబుల్. చాలామంది టీచర్లకి ఇంగ్లీష్ ఒక పట్టాన కొరుకుడు పడదు. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఇంగ్లీష్ రావాలి అంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలా, లేకపోతే రాదు. నేను జోక్ చేయటం లేదు మీకు. దీని మీద ఒక క్లాస్ కూడా చెప్పాను నేను పూర్వం. ఇంగ్లీష్ రావాలంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అర్థమైందా? మరి ఎందుకు ఈ యూట్యూబ్లో నేను వాళ్ళని అట్లా తిడతాననుకున్నారు? ఒక్కళ్ళకి పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదు. నేను తిడుతున్నాను అనుకోకండి, అక్షరం ముక్క రాదు. మళ్ళీ వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు రాసేస్తారు. ఒక్క పదం రాదు. ఆయన ఉన్నాడు ఎవరు, ఒక వశిష్ఠ 360. ఈయన ఈ పదాలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, క్లాత్, క్లోత్స్, క్లోత్స్. అసలు ఆయనకి 3 పదాలు ఉన్నాయని కూడా తెలియదు. క్లోత్స్. మీరు కూడా ఇక్కడ క్లోత్కి ప్లూరల్ అనుకున్నారు, క్లోత్స్ అనేది కాదండి. క్లోత్ వేరు, క్లోత్స్ వేరు, క్లాత్ వేరు. క్లోత్ అనేది వర్బ్, మిగతా 2 వర్బ్ నౌన్స్. క్లోత్ అనేది వర్బ్. ఆయనకు అసలు ఈ 3 పదాలు ఉన్న విషయం కూడా తెలియదు. ఈయన స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాసేస్తాడు. రాసేసి ఆంధ్ర తెలంగాణ పిల్లల్ని నాశనం చేసింది కాకుండా ఇప్పుడు ఆయన గారంట తమిళ్ అదే పుస్తకాన్ని తమిళ్ వర్షను కన్నడ వర్షన్ రిలీజ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నాశనం చేసిన సరిపోల పిల్లల్ని అక్కడ నాశనం చేయాలంట. ఈ 3 పదాలకు ఆయనకు అర్థాలు తెలియదు. అసలు 3 పదాలు ఉన్న విషయం తెలియదు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్. అక్షరం ముక్క రాదు. కనీసం వాళ్ళ జీన్స్ డిఎన్ఏలో కనీసం ఏబిసిడీలు ఉండవు. ఆయనకి ట్రూప్ ఈ 2 చూడండి ఎట్లా ఉంటాయో. ట్రూప్ TROOP ఈ రెండిటికి అర్థాలు తెలియదు. అసలు 2 పదాలు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు. మీరు అడగవచ్చు, సార్ ఈ పదాలు తెలిస్తేనే ఇంగ్లీషు చెప్పగలరా అని. ఇదేమి అడ్వాన్స్డ్ వొకాబులరీ కాదండి, బేసిక్ వొకాబులరీ. ఏదో నేను చెప్పినట్లు కంటుమాషియస్, ప్రాఫ్లిగసీ, ట్యూముల్ట్, సెరెండిపిటీ, అగ్రాండైజ్, ఏదో అటువంటి పదాలు చెప్తే వాళ్ళకి రాలేదు, అంత మాత్రం చేత వాళ్ళు ఇంగ్లీష్ చెప్పకూడదు అంటే అర్థం ఉంది. అవన్నీ హయ్యర్ వొకాబులరీ, వాళ్ళు ఎప్పుడు విని కూడా ఉండరులేండి నేను ఇప్పుడు వాడిన పదాలు. ఇదేంటండి చిన్న పదాలు ఇవి, 10th క్లాస్ పిల్లలు చెప్తారు ఇవి. ఈ పదాలకు అర్థాలు. ఇంకా మేడం గారు ఉన్నారు, ఎవరు, ట్యూబ్ ఇంగ్లీష్ మేడం గారు. ఇంకా ఆమె సంగతి ఏం చెప్పండి. అక్షరం ముక్క రాదు. వీళ్ళందరూ మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో పుస్తకాలు రాసేసి క్లాసులు చెప్పేసి మీ అందరినీ నాశనం చేశారు. అంటే మీరు చూసి ఉంటే తెలుస్తుంది. అంటే మీకు దాని యొక్క ఇంప్లికేషన్స్ తెలియదు. తప్పు చెప్పటం వల్ల ఏం జరుగుతుందనేటువంటి ఇంప్లికేషన్ తెలియదు కాబట్టి ఏం సార్ ఇట్లా తిడతారనుకోవచ్చు. ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ ఎ సిన్ అండి. ఇగ్నరెన్స్ ఈజ్ నాట్ ఎ సిన్, బట్ అన్విల్లింగ్ టు లెర్న్ ఈజ్ షేమ్.
వాళ్ళకి రాదు, కనీసం నేర్చుకుందామన్నటువంటి కోరిక లేదు. ఆ వశిష్ఠ 360 ఆయన ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లాస్ట్ ఇయరు, లాస్ట్ వీకు, 2023 అని వాడతాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం చెప్పాలి చెప్పండి? ఈ ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్తాడు, ఏ జరిగిపోయిన యాక్షన్ అయినా సరే మనం టైము డేటు చెప్పకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చట. అంటే జరిగిపోయినటువంటి యాక్షన్స్ టైము డేటు చెప్పకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడేయచ్చు అంట. షేక్స్పియర్ హ్యాస్ రిటర్న్ మెనీ ప్లేస్ అని రాయొచ్చునా? ఇక్కడ నేను టైము చెప్పాలా, డేటు చెప్పాలా రాయొచ్చునా? వాళ్ళకి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దీనిలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి అనేది మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. వాళ్ళకి ఇంట్రాస్పెక్షన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథ్స్ రాదుగా, కనీసం ఇంగ్లీష్ రాదుగా. నేను ఒక స్టేట్మెంట్ నా సొంతది నౌన్స్ కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ నా సొంత డెఫినేషన్స్ మీరు చూసే ఉంటారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దాన్ని నేను 10 రకాలుగా ఎగ్జామిన్ చేస్తాను, బయాప్సీలు అటాప్సీలు చేస్తా, దాన్ని విడగొట్టి చేస్తా. ఇది ఎక్కడన్నా మనకి లాజిక్ అందకుండా ఉందా? అది చేసినప్పుడు నా సొంత డెఫినేషన్ ఇస్తాను నేను. జరిగిపోయిన విషయాలు టైము డేటు చెప్పకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పవచ్చు అంటాడు ఆయన. ట్రూప్కి తేడా తెలియదు ఆయనకి. ఏం చెప్తాము? వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు రాశారు ఈ ముగ్గురు. దీస్ పీపుల్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ నార్సిజం, ఇన్కాంపిటెన్స్ అండ్ స్టూపిడిటీ. వీటన్నిటికీ ప్రతిరూపాలు వాళ్ళు. మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఎంత ఇగో ఉంటుందో తెలుసా? పండితుల్లాగా ఫేసులు పెడతారు. నార్సిజం, ఇన్కాంపిటెన్స్ అండ్ స్టూపిడిటీ. బీపీ వచ్చేస్తుందని మీకు తెలీదు. అంటే ఒక 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రాగానే నేను చెత్త కూడా అమ్మేస్తా. అరే, ప్లాటో చెప్పినట్టు నో దైసెల్ఫ్, నా గురించి నేను తెలుసుకోవాలా. దయచేసి ఆ పుస్తకాలు కొనుక్కోకండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.